జరిగింది. అయినా పార్టీ ఉన్నాం కాబట్టి పార్టీకి సపోర్ట్ చేయాలి కాబట్టి మనస్ఫూర్తిగా లోక్సభ అభ్యర్థి నారాయణ గారికి అలాగే కోమూరులో అసెంబ్లీ బోర్డు మొత్తంగా మా ఉద్యమంలో సపోర్ట్ చేస్తున్నాం. ఈ గెలుపు తెలుగుదేశం గెలుపు ఆశిస్తున్నా. కానీ గెలవాలంటే ఇద్దరు కూడా అందరినీ కలుపుకొని ఎగబెదలు లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపుపోతేనే తప్పని గెలుస్తుంది. అంతా అయిపోయింది. అది ఆశ అక్కడ పార్టీని దృష్టి పెట్టుకొని గ్రామంలో అందరూ కలుపుకొని అది ఇంత కాయన మీద ఆధారపడింది. మాకు చాలా మంది లక్షలు గారు నాకు రోడ్డు మొత్తం కాలేదు. నేనే వాళ్ళని కూడా నా పంట మీద పార్టీ పార్టీ గుర్తించాను. మన భక్తి పార్టీ కావాలి. వస్తే రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ రావాలి. పిల్లలకు 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. మమ్మల్ని ముఖ్యంగా నిన్నమో నేను రికార్డు చూస్తే మహిళలకు చాలా ఈ వృద్ధి విషయంలో దాంట్లో మహిళలు చూస్తే అందువల్ల 7,000 కోట్లు మా ప్రదర్శి మేరకు అన్యాయం జరిగింది. మళ్ళీ వాళ్ళని రికార్డ్ చేయాలి. రికార్డ్ అంటే మళ్ళీ అడవ సొమ్ము మన సొమ్ము 20,000 కోట్లు వడ్డీ వాళ్ళ కష్టంలో వడ్డీ వాళ్ళకి ప్రభుత్వం కాబట్టి రకరకాల సమస్యలు రోడ్ల సమస్య కానీ విద్యుత్ సమస్య కానీ ఇరిగేషన్ కానీ ఒక రైతులకు సంబంధించిన కాబట్టి ముఖ్యంగా నేను గతంలో పార్టీ కాంగ్రెస్ తెలియకపోయినప్పుడు కొంచెం ఈ ప్రాంత వాళ్ళకి ప్రామిస్ చేశాను. వేదావతి దేవల ఎల్ఎల్సి అది ఏదో అనుకోకుండా ప్రతిపక్షంలో నేను గౌరవ పోటీస్తాను. కాబట్టి తప్పకుండా గెలిచాక నా బాధ్యతగా రైతు బిడ్డగా రైతు సమానం తెలుసు కాబట్టి నేను వాళ్ళకి మా రైతులకు అండగా ఉంటాను. తప్పకుండా పార్టీ గెలుస్తుంది. వెంటనే ఏ విధంగా ప్రామిస్ చేసామో ఈ ప్రాంతాల్లో తప్పకుండా సమస్య రైతులకు నేను ఎమ్మడి అంటూ ఉంటాను. ఒక జిల్లా మాట్లాడచ్చు కానీ నా మనసు అంతా మేము మా దేవుళ్ళు మేము మమ్మల్ని సాధించారు. ఫ్లాష్ కొట్టదు బాబు. ఈరోజు కోడుమూరు మండలంలో ఏర్పాటు చేసినటువంటి సూర్యప్రకాష్ రెడ్డి సార్ గారు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా సూర్యప్రకాష్ సార్ గారు మేము ఇక్కడ అలాగే సార్ గారు కూడా సమన్వయం చేసుకొని అందరితో కలుపుకొని వెళ్ళండి, ఖచ్చితంగా గెలుపు మీదే అని చెప్పి చాలా సౌకర్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు అరాచకాలు మళ్ళీ వెలుగాకుండా ఉండాలంటే ఈసారి రాబోయే సార్వత్రిక ఖచ్చితంగా మనము గెలిచి ఈసారి చంద్రబాబు నాయుడు గారు గారిని ఖచ్చితంగా మనం సీఎం చేసుకుంటే మన రాష్ట్రం పరిస్థితి బాగుంటుందని తెలియజేస్తున్నాను. అలాగే ప్రకాష్ రెడ్డి సార్ గారు మనకి ఖచ్చితంగా మీరు అందరితో కోఆర్డినేషన్ చేసుకోండి, ఖచ్చితంగా చేస్తారు. అందరితో కలిగి అనుకున్నాను.